పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లాలో ఉన్న పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్లు లేక అత్యవసర పరిస్థితుల్లో డోలీ కట్టుకొని గిరిజనులు అవస్థలు పడుతున్నారని, తక్షణమే గిరిశిఖర గ్రామాలకు రహదారి నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2 ఏళ్లలో డోలీ రహిత గ్రామాలు కావాలని, ప్రతి గ్రామానికి ఆటో అంబులెన్స్ వెళ్లాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 200కు పైగా రహదారులు లేని గ్రామాలకు రహదారులు వేయడం జరిగిందని, మిగిలిన 284 గ్రామాల్లో రానున్న 2 ఏళ్లలో రహదారులు పూర్తి చేయాలని తెలిపారు. రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ అభ్యంతరాలు లేకుండా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాలని, రైతులకు లాభసాటి వాణిజ్య పంటలపై అవగాహన కల్పించి ఆ పంటలు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఆయిల్ పంప్ పెంపకం మరింత పెరగాలని, ఇందుకు రైతులను ప్రోత్సహించాలని, నీటిపారుదల అధికారులతో సమన్వయం చేసుకుని ఉద్యానవన వ్యవసాయ పంటలను రైతులు వేసుకునేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.